సతీష్ నిమ్మగడ్డ, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్గా ఇక్కడ రాఘవేంద్ర హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఒక ముఖ్యమైన హెల్త్ ఇష్యూ ఒకటి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక సైలెంట్ ఎపిడెమిక్ లాగా చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు మనకు తెలియకుండానే పట్టి పీడిస్తున్న ప్రాబ్లం అనమాట. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట దీనిలో. ఒకటి వచ్చేసి వెయిట్ గెయిన్, అంటే బరువు పెరిగిపోయి బాడీలో అవయవాల చుట్టూతా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. రెండవది వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ట్రైగ్లిసరైడ్స్ బాడీలో ఎక్కువ పెరిగిపోతాయి. అలానే గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ బాడీలో తగ్గిపోతుంది. నాలుగవది బ్లడ్ ప్రెషర్, బీపీ పెరిగిపోతుంది అన్నమాట. ఐదవది వచ్చేసి గ్లూకోజ్ లెవెల్స్, బాడీలో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. దీన్నే మనం డయాబెటిక్ అంటాం. ఇందులో అట్లీస్ట్ ఈ 5లో అట్లీస్ట్ 3 అన్నా ఉంటే మనని మెటబాలిక్ సిండ్రోమ్గా పరిగణించవచ్చు అనమాట. ఇది మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. బాడీలో ఇన్సులిన్ అనే ఇది హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, మన సెల్స్ సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు ఇన్సులిన్కి, అప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది మనం ఏ పదార్థం తిన్నా కూడా మా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఎక్కువైనప్పుడు ఏంటంటే రెగ్యులేట్ చేయడానికి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. ఇలా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10-15 సంవత్సరాలు అట్లా ఇన్సులిన్ లెవెల్స్, హై ఇన్సులిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మనం అనుకున్న విధంగా ఇన్సులిన్ యాక్ట్ అవ్వదు. అప్పుడు బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఎప్పుడు ఎక్కువైపోతాయో అప్పుడు బాడీలో ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువైపోతుంది. మెటబాలిక్ సిండ్రోమ్కి అసలైన కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది? మనం ఏదన్నా ఇప్పుడు తింటాం కదా, తిన్నప్పుడు మనం బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి బాడీ ఇన్సులిన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. మనం తినే పదార్థాలు బట్టి మనం షుగరీ ఐటమ్స్ తింటే ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. అదే ఫ్యాటీ ఐటమ్స్ తింటే దాదాపు చాలా తక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ వస్తుంది. ప్రోటీన్స్ కనుక తిన్నట్లయితే మీడియం రెస్పాన్స్ వస్తుంది అనమాట. మనం ఎక్కువ శాతము షుగరీ ఐటమ్స్, ఫాస్ట్ యాక్టింగ్ జ్యూసెస్ కానీ, సోడాస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ స్పైక్స్ వస్తాయి అన్నమాట. సడన్గా ఇన్సులిన్ పెరిగి గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ 10 to 15 years ఇలా ఎక్కువ ఇన్సులిన్ బాడీకి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీలో ఫ్యాట్ శాతం పెరిగిపోతుంది అనమాట. బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ మెటబాలిజ్ చేయలేక ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. బాడీలో కొవ్వు శాతం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా ఇన్సులిన్ పనిచేయలేదు, అంటే అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది బాడీకి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ కావు బాడీలో. అట్ ద సేమ్ టైం యూరిన్లో ఉప్పు శాతం అబ్జార్బ్ చేసేసుకుంటుంది బాడీ. అప్పుడు ఫ్లూయిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోయి బీపీ కూడా పెరగడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది బాడీలో. సో దీన్ని మనము అర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు? యూజువల్లీ మనము అంతా రొటీన్గా షుగర్ చెకప్ అని చెప్పి వెళ్తుంటాం కదా. షుగర్ చెకప్లు చేసినప్పుడు చాలా శాతం మందిలో షుగర్ నార్మల్స్ వస్తూ ఉంటాయి. బట్ మనకేంటంటే తెలియకుండానే మనలో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా మందిలో ఉంటుంది. అది అర్లీగా డిటెక్ట్ చేయాలంటే మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. గ్లూకోజ్ నార్మల్ ఉన్నప్పుడు కూడా అర్లీగా స్టేజెస్లో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి అన్నమాట బాడీలో. అలా ఉన్న పరిస్థితుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు? సింపుల్ అండి, మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనం యూజువల్గా ఏం చేస్తుంటాము, పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్తాము, బండి మీద వెళ్తాము, వస్తాము, కూర్చుంటాము, రాత్రి సాయంత్రం వరకు పని చేస్తాము, వెళ్తాము, మళ్ళీ కూర్చుంటాము, పడుకుంటాము. ఏంటంటే ఇట్లా కాదు, మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నమాట. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ అండ్ మనం తినే పదార్థాలు క్వాలిటీ ఒకటి, క్వాంటిటీ ఒకటి. యూజువల్గా ఏంటంటే ఏది పడితే అది తినేస్తుంటాం, అట్లా కాదు. క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనం క్వాంటిటీ ఒకటి చూసుకోవాలి. మనం అవసరానికి మించి తింటూ ఉంటాం, ముందు కాబట్టి తినేస్తాం. అట్లా కాదు, మనకి ఎంత అవసరమో అంత తింటే సరిపోతుంది అనమాట. ఈ బేసిక్ చేంజెస్ మనం చేసుకోగలిగితే ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అర్లీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం వెయిట్ రిడక్షన్ మీద ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. మనం వెయిట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తగ్గిపోతే మన బాడీ ఇన్సులిన్ మంచిగా బెటర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అప్పుడప్పుడు మనం ఫాస్టింగ్ చేసుకోగలిగితే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తొందరగా కరువు
జరుగుతాయి అన్నమాట. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చేసి ఏమేమి తినాలి, సింపుల్ షుగర్స్ అంటే మనం షుగరీ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో స్వీట్స్, సోడాస్ కానీ తర్వాత జ్యూసెస్ కానీ ఏదైతే తినగానే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి అట్లాంటివి మనం కంట్రోల్ చేసుకోవాలి. అట్లాంటి పోర్షన్ తగ్గించుకోవాలి. ఎప్పుడన్నా తినొచ్చు కానీ రెగ్యులర్గా అవాయిడ్ చేసుకుంటే మంచిది అనమాట. అట్ ద సేమ్ టైం హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, నట్స్, ఆల్మండ్స్, అవకాడోస్ ఇట్లాంటివి మనం బాడీ ఫుడ్లో డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట. దాంతోపాటు హెల్దీ ప్రోటీన్స్ అనమాట, ఫిష్ కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎగ్, అట్ ద సేమ్ టైం మిల్క్, పన్నీర్, కీన్వా ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోగలిగితే బాడీకి చాలా మంచిది. ఓకే, క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అంటున్నాం కదా. క్వాంటిటీ ఎట్లా మనం యూజువల్లీ మనకి ఏది పడితే తినేస్తాం, ఎంత ఉంటే అంత తినేస్తాం, అట్లా కాకుండా మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మన జనరల్గా ఎంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకోగలిగితే దానికి ఒక 200-300 క్యాలరీస్ తగ్గించుకొని డైలీ తినగలిగితే మన డెఫిసిట్లో ఉంటాము. డెఫిసిట్లో ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో దట్ బాడీలో ఫ్యాట్ రిజర్వ్స్ అన్ని కరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఎక్సెస్ తింటామో అది ఎక్సెస్ ఫుడ్ అంతా మళ్ళీ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. సో మనం ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మూడోది వచ్చేసి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ అనమాట. టైమింగ్ ఎప్పుడు మనం ఏది తింటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా అంటే మనం తినే టైమింగ్ ఏదైతుందో మనం తగ్గించుకొని మనం బాడీ రిక్వైర్మెంట్ ఎంతైతే ఫుడ్ క్యాలరీస్ ఉంటాయో అవి తక్కువ సమయంలో తినేసి మిగతా 18 అవర్స్ కానీ 16 అవర్స్ కానీ ఫాస్టింగ్ ఉండగలిగితే ఆ ఫాస్టింగ్ ఉన్న పీరియడ్లో బాడీ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే తింటామో బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగినప్పుడు బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ కరగడానికి అవకాశం ఉండదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మనం 2 to 3 days ఇన్ అ వీక్ మనం లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే తొందరగా వెయిట్ లాస్ జరుగుతుంది అనమాట. నాలుగోది వచ్చేసి ఎక్సర్సైజ్. మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే వాకింగ్, రన్నింగ్, స్టేర్స్ ఎక్కడము, లిఫ్ట్స్ అవాయిడ్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం మజిల్ బిల్డింగ్ చేసుకుంటే మన బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది హైగా ఉంటుంది. సో ఏది తిన్నా కూడా తొందరగా బర్న్ అవుతుంది క్యాలరీస్. దానివల్ల మనకు తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. దీంతోపాటు మనము హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అంటాం అనమాట. హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఒక 30 seconds ఫాస్ట్ వర్కౌట్ చేసి హార్ట్ రేట్ పెంచగలిగి ఇంకొక 30 seconds మనం స్లో వర్కౌట్ చేసుకుంటాం. ఇట్లా మనకు 2 to 5 minutes రిపీటెడ్గా చేసుకోగలిగితే మన హార్ట్ రేట్ బాడీలో పెరిగి మన మెటబాలిజం పెరుగుతుంది అనమాట. మెటబాలిజం పెరిగినప్పుడు తొందరగా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.